బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ జవహర్ నగర్ పిఎస్ పరిధిలో దారుణ హత్య చోటు చేసుకుంది. రియల్టర్ రత్నంను హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో రత్నంపై కాల్పులు జరిపి కత్తితో పొడిచి గుర్తు తెలియని దుండగులైతే చంపిన ఘటన అయితే అక్కడ కలకలం రేపుందని చెప్పాలి. అయితే స్కెచ్ ప్రకారమే బైక్ పై వెళ్తుండగా వెంబడించిన దుండగులు ఈ హత్యకు పాల్పడినట్టయితే తెలుస్తుంది. అయితే దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ప్రస్తుతం అయితే అసలు ఈ హత్యకు గల కారణాలంటే ఎందుకు వెంబడించి అతన్ని చంపాల్సి వచ్చింది అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఆ కత్తి విజువల్స్ కూడా మనం క్లియర్ కట్ గా చూస్తున్నాము. ఏదైతే బైక్ పై వెళుతున్న వ్యక్తినైతే వెంబడించి మరీ చంపేశారు. ప్రస్తుతం అయితే దుండగులనైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి అసలు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, ఎందుకు చంపాలనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఎస్ అనిల్, చెప్పండి, అసలు ఇంతలా వెంబడించి చంపేందుకు గల కారణాలేంటి? సో ఇదివరకు ఏమైనా వీరికి పాత కక్షలు ఉన్నాయా? అసలు హత్య గల కారణాలేంటి? రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్ లో దారుణ హత్య చోటు చేసుకుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ హత్యకు సంబంధించి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి సంబంధించినట్టుగా కూడా తెలుస్తుంది వెంకటరత్నం. అయితే ఇతను బైక్ మీద వెళ్తుండగా బైక్ వెనకాల వెంబడిస్తూనే ఆ పక్క ప్లాన్ తోటి ఈ హత్యకు పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఒకళ్ళు కత్తితోటి దాడి చేయగా మరొక వ్యక్తి గన్ను తోటి కూడా కాల్పులు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సమయానికి అంటే వ్యక్తిగా తెలుస్తుంది. అయితే అతనితో పాటు ఇతను ఎవరైతే దాడి చేశారో దాడి చేసిన వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులుగా అయితే ప్రజెంట్ తెలుస్తుంది. కాబట్టి పోలీసులు వెంటనే సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్నారు, వివరాలు కూడా సేకరించారు. అదేవిధంగా అక్కడ ఒక గన్ కి సంబంధించిన బుల్లెట్ కూడా దొరికింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఇది పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్టుగా కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అదే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఈ మధ్య కాలంలో చాలా వరకు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారియే కావచ్చు, అదేవిధంగా జరిగిన ఘటనలన్నీ కూడా చాలా వరకు కత్తులతోటి దాడులకు పాల్పడడం, పాత కక్షలతోటి దాడులకు పాల్పడ్డ ఘటనలు కూడా చూస్తున్నాం. తాజాగా ఈ విధంగా జవహర్ నగర్ లో కూడా చోటు చేసుకుందని చెప్పాలి. ఈ ఘటనకు సంబంధించి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి తోటి ఉన్నటువంటి ఏమైనా కక్షలు ఉన్నాయా, అప్పటి అంటే వ్యాపార లావాదేవీల విషయంలో ఏమన్నా ఈ హత్యకు పాల్పడ్డారనే కోణంలో అయితే ప్రజెంట్ ఆ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆ నిందితుల్ని పట్టుకునేందుకు కూడా గాలింపు చర్యలు ప్రత్యేక బృందాన్ని అయితే ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తి వివరాలు మాత్రం పోలీసులు దానికి సంబంధించి వివరాలు మాత్రం మనకు వెల్లడించే అవకాశం అయితే త్వరలో ఉందని చెప్పాలి. అఖిల, అయితే నిందితులను ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు అనిల్. అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా ఘటనా స్థలానికి వచ్చినట్టు తెలుస్తుంది. సో ఇది వరకు ఎందుకంటే చంపిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసా? ఎస్ అఖిల, మీరు చెప్పినట్టుగా ఇప్పటి వరకు కూడా అంటే గుర్తు తెలియని వ్యక్తులుగానే ప్రజెంట్ పోలీసులు అయితే గుర్తించారు. కాబట్టి బైక్ పైన రావడం జరిగింది. దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే ప్రజెంట్ వాళ్ళిద్దరికి అంటే ఆ వ్యక్తులకు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులకు సంబంధించి అయితే ప్రజెంట్ గాలింపు చర్యలు చేపట్టారు. కాబట్టి అదేవిధంగా బంధువులకు సంబంధించి కూడా వాళ్ళు ఎవరనేది ఇప్పటి వరకు అయితే సస్పీషియస్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి బంధువులు తెలిపిన వివరాలు, అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి మరి పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో మాత్రం ప్రజెంట్ అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఆ దర్యాప్తులో భాగంగా పూర్తి వివరాలు మాత్రం పోలీసులు వాళ్ళని పట్టుకున్న అనంతరం మాత్రం మనకు తెలిసే అవకాశం ఉంది. యాక్చువల్గా రైట్ అనిల్, థ్యాంక్ యూ.